వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ మెగా లైవ్ షో సరదా సమయం. ఇక అంతా బహుమతుల మాయం. మరి బోల్డెన్ గిఫ్ట్స్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే వెరీ సింపుల్ గా ఎవ్రీ మండే టు ఫ్రైడే 11:30 to 12 మా షోకి కాల్ చేయండి. సో కాల్ చేయాల్సిన నంబర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మరి ఈ నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ కలవని వాళ్ళ కోసం ప్రతిరోజు ఒక SMS కాంటెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి నేను అడిగే SMS క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి. అండ్ ప్రతిరోజు ఒక సూపర్ గిఫ్ట్ ని మీ సొంతం చేసుకోండి. మరి నిన్న నేను అడిగిన SMS క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించి విన్నర్ అయిపోయారు జ్యోతి. కంగ్రాచులేషన్స్. జ్యోతి ఫ్రమ్ నల్గొండ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ పంపించినందుకు, అలాగే SMS క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తున్న వారందరికీ మరొకసారి చాలా 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 థ్యాంక్స్. ఓకే, సో ఎస్ వెళ్లే ముందు ప్రతిరోజు నేను ఒక క్వశ్చన్ కూడా అడిగి వెళ్తాను కదా, మరి క్వశ్చన్ మరొకసారి నేను మీకోసం అడుగుతాను. నిన్న నేను వెళ్తూ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది, ఏమిటది? బాగా ఆలోచించండి. ఈ రోజు అడిగే క్వశ్చన్ అదే. సో కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పాలి. ఓకే, సో మన ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సౌజన్య అండి, ఇష్టరాలండి. అవునండి, ఏం చేస్తుంటారు సౌజన్య గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఫస్ట్ నేను మీ పేరు రాసేనా? రాసేయండి. ఓకే, రాసేసాను. ఓకే, సో సౌజన్య గారు చెప్పండి, మీ హాబీస్ ఏంటి? ఏముందండి, వంటల ప్రోగ్రామ్ చూస్తున్నాం, చాలా బాగుంటున్నాయండి. ప్రోగ్రామ్ ఇంకా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. చేశాను కానీ లక్కీ టిప్ లో రాలేదండి, ఇది రెండోసారి అండి. అవునా, నో ప్రాబ్లం. ఈ రోజు వస్తుందేమో అని రావాలండి. ఖచ్చితంగా మనం ట్రై చేద్దాం. ఓకే అవునండి. ఓకే, సో మరి సౌజన్య గారు ఎలా ఉండింది మా షో, అండ్ ఏ రౌండ్ మీకు బాగా నచ్చింది మా షోలో? బాగున్నాయండి, అన్ని రౌండ్లు బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. అవునా, ఓకే. సో మరి మీరు పాటలు పాడతారా? పాటలు ఏమి రావండి పెద్దగా. సినిమాలు చూస్తారా పని బాగా? పెద్దగా ఏం చూడండి, టీవీలో వాచింగ్ చేస్తూ ఉంటామండి. అంతేనండి. ఓకే, మరి సౌజన్య గారు ఏ వంట చాలా సూపర్ గా వండుతారు? ఏముందండి, అయ్యే చూసిన కొంచెం ట్రై చేస్తూ ఉంటామండి. అంతేనా? కొత్తగా ఇప్పటి వరకు ట్రై చేసి ఇంట్లో అందరూ మెచ్చుకున్న వంట ఏంటి? అలాగే అన్ని వంటలు నచ్చినవి బాగున్నాయి అంటారండి. అన్ని వంటలు సౌజన్య గారు ఏ వంట చేసినా సూపర్ హిట్ అది. అవునండి. అంతేనా? అవునండి. వెరీ లక్కీ, సూపర్ అండి, సూపర్. సో మరి సౌజన్య గారు, మరి మనం గేమ్ కూడా ఆడేద్దామా? ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు దాగుడు మూతలు. ఓకే, సో మరి దాగుడు మూతలు ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 కప్స్ ఉన్నాయి కదా, ఈ 4 కప్స్ లో ఒక్క కప్ లో మాత్రం ఒక కలర్ఫుల్ బాల్ ఉంటుంది. అది ఏ కప్ లో అయి ఉంటుందో మీరు కరెక్ట్ గా గెస్ చేసి నాకు చెప్పాలి. వెరీ సింపుల్. ఓకే, సో రెడీ ఆడడానికి? Your time starts now. చెప్పండి, 1 2 3 4 ఈ నాలుగిటిలో ఎందులో ఉంది ఆ కలర్ఫుల్ బాల్? 4 అనుకుంటున్నానండి. 4 అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటున్నారు 4 అని? నా లెక్కన అదే, నాకు నా 4 అంటే ఇష్టం అండి, అందుకనా? ఓకే, సో నేను అడగలను తక్కువని చెప్పేశారు, ఏమాత్రం ఆలోచించలేదు. ఓకే, సో మీరు నంబర్ 4 కన్ఫర్మ్ అంటే గనుక నేను ఫిక్స్ చేస్తాను, ఆ తర్వాత నంబర్ మార్చుకునే ఛాన్స్ కూడా ఉండదు. మరి చెప్పండి, నాకు మార్చుకోమంటారా? సరే, నేను రోజు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను కదా, ఇల్లంతా తిరిగి మూలను కూర్చుంటుంది, అది ఏంటి? మీకేమైనా తెలుసా ఆన్సర్? చీపురు అనుకుంటున్నానండి. చీపురు అనుకుంటున్నారా? సరే, నో ప్రాబ్లం. ఇది కరెక్టే కాదు నేను షో లాస్ట్ లో చెప్తాను. ఓకే, మీరు చూస్తూ ఉండండి. బట్ నౌ ఓకే సౌజన్య గారు, మీరు ఏ నంబర్ ఫిక్స్ చేసేయమంటారు ఎట్ లాస్ట్? అంటే నేను 4 అనుకుంటున్నాను, లేకపోతే క్లూ అండి, లేకపోతే ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాను. అవునా, ఏం పర్లేదు, మీ నంబర్ మీద కాన్ఫిడెంట్ గా ఉండండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సరే అండి, అవుతాయి. మీరు ఉన్నారు కదా హెల్ప్ చేస్తాగే. నా మీద తోసేస్తున్నారండి, అయ్యో. సౌజన్య గారు, మీరు నంబర్ 4 ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అందులో ఉందో లేదో నేను చూసి చెప్తాను మీకు. ఓకే, సరే, నా క్లూ నాకు చూస్తాను. నంబర్ 4 లో బాల్ ఉంది. దట్ వాస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎంత కాన్ఫిడెంట్ గా ఆడారు, అసలు తక్కువ మంది ఆన్సర్ చెప్పేశారు, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. ఇలాగే కాల్ ట్రై చేస్తుండండి, అంతేకాదు మా SMS క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. అండ్ నాకు తెలుసు మీరు అందరూ SMS క్వశ్చన్ కోసం వెయిటింగ్ కదా, అందుకే ఇప్పుడు మీ అందరి కోసం SMS క్వశ్చన్. ఇవాళ మన SMS క్వశ్చన్, అప్పు చేసి ఏం కూడు? ఏ ఉప్పు, బి తప్పు,
సి పప్పు, డి కారం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ పంపించండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించండి. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. ఓకే, సో అంతేకాదు ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకే అందిస్తున్న వారు విజయవాడలోని చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళండి. అండ్ ప్రతిరోజు ఒక డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని నాకు అందిస్తున్న వారు ప్రివా కలెక్షన్స్ ఫ్రమ్ బంజారా హిల్స్. మరి ఇలాంటి ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్స్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అంటే ప్రివాకి షాపింగ్ కి వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ కాల్. హలో గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వాణి అండి, విజయవాడ. ఎక్కడి నుంచి? విజయవాడ. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే, సో వాణి గారు ఫస్ట్ నేను మీ పేరు రాసేసాను, రాసేయండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఈ రోజన్నా లక్కీ కాల్ కలిసింది, గిఫ్ట్ రావాలని అనుకుంటున్నాను. హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉన్నానండి. సూపర్, మీకు కాల్ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మరి వాణి గారు మై టీవీ అభిరుచి ఛానల్ చూస్తూ ఉంటారా? అసలు డైలీ అసలు మిస్ అవ్వనండి ఏది కూడా. సూపర్ కానీ, చెఫ్ స్పెషల్ కానీ, బ్రేక్ఫాస్ట్ షో కానీ, చెట్పెట్ కానీ, ఇంకన్నీ ఆహార వీధిలో కానీ, మళ్ళీ మంది నైట్ 8 వస్తుంది కదా, అప్పుడు కూడా చూస్తాం. మా పిల్లలు వస్తారు, అప్పుడు చూస్తాం. సూపర్, అసలు మొత్తానికి మా ఛానల్ కి అతుక్కుపోయారు మీరు, అలా అంతేనా? అవును, అసలు ఎక్కువ చూస్తాను అభిరుచి, పని చేసుకుంటూ చూస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. అండ్ వాణి గారు మరి మీరు మా షోని ఇంతగా ఫాలో అవుతున్నారు కదా, మా ఛానల్ ని. సో ఇన్ని వంటలు చూసి మీరు ఏ వంటలు ట్రై చేశారు ఇంట్లో? ఏ వంట అంటే అన్ని చేస్తూనే ఉంటానండి. కొంచెం ఈజీగా ఉన్నాయి, ఇంట్లో దొరికే వస్తువులతో అయితే చేస్తాను కంపల్సరీ. ఇంట్లో అందరూ మెచ్చుకున్నారా మీ వంటలకి, కొత్త వంటలకి? మెచ్చుకుంటారు. అవునా? నాకు ఇంట్రెస్ట్ అండి, వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బాగోపోయినా అన్ని వెరైటీస్ చేస్తుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి వాణి గారు మీరు కూడా గేమ్ ఆడడానికి రెడీయా? రెడీగా ఉన్నాను. దానికి ముందు ప్రతిరోజు వెళ్లే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కదా, నిన్న కూడా ఒక క్వశ్చన్ అడిగాను. ఇల్లంతా తిరిగి చెప్పాడు కూడా, ఆన్సర్ కూడా చెప్పేశాడు మా బాబు రాత్రి. ఏంటి ఆన్సర్? చీపురా? ఓకే, సో మరి అది కరెక్టో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే, మా బాబు 3rd క్లాస్ అవుతుందండి, వాడు చెప్పాడు రాత్రి చూసి. బాబా సూపర్ అండి, ఇది అమేజింగ్. మరి ఎనీవేస్ ఆన్సర్ కాల్ కలిస్తే చెప్పు అని చెప్పాడు. ఇంకా అవునా? బాబు పేరేంటి? వరుణ్ అండి. వరుణ్ కి కూడా హాయ్. ఓకే, సాయంత్రం చూస్తాడు కదండి, అప్పుడు డెఫినెట్లీ. ఎస్. సో మరి వాణి గారు చెప్పండి, గేమ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మీరు ఆడబోయే గేమ్ పేరు బొమ్మలాట. ఓకేనండి. ఓకే, సో బొమ్మలాట ఎలా ఆడాలి అంటే ఫస్ట్ నేను మీకోసం ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను. సో అందులో ఉన్న క్యారెక్టర్స్, డైలాగ్స్, A to Z అన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత ఆ వీడియో క్లిప్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకేనండి. రెడీ? రెడీ. ఓకే, వీడియో క్లిప్ ప్లీజ్. ఏమండి, నాదొక చిన్న అనుమానం. ఏమిటండి? ఇది బస్సా కారా? ఏదైతే మీకెందుకు? ఏం లేదు, ఇంత చిన్న కారులోంచి బస్సు సరిపోయేంత జనం ఎలా పట్టారు, ఎలా సర్దు కూర్చున్నారు? ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళ ఎక్క, మీకేమిటంట? అది కాదండి, పురాణ కాలంలో పుష్పక విమానం అంటూ ఉండేదిట. అందులో ఎంతమంది కూర్చున్నా ఇంకో మనిషికి చోటు ఉండేదిట. ఇదేమన్నా కలియుగ పుష్పక విమానమా? పదవేందు, అతనితో మనకెందుకు? ఆహా, అసలు కార్ అంటే ఇది. ఎస్ వాణి గారు. హలో, చూస్తున్నానండి. చూస్తున్నారా? మీట్లో పెట్టేశానులేండి, మీట్లో పెట్టేశాను. వెరీ గుడ్. సో మరి వాణి గారు చెప్పండి. వీడియో క్లిప్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేశానండి. ఓకే, మొత్తానికి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? అమ్మో, చాలా కౌంటబుల్ కదండి. కౌంటబుల్ కాదు కదండి, చాలా మంది ఉన్నారు. అది క్వశ్చన్ కాదు, నేను కంగారు పడద్దు. ఓకేనా? ఓకే, మీ క్వశ్చన్, ఈ సీన్ లో హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్ అందరూ ఎందులో వచ్చారు? కార్ లో వచ్చారండి. కార్ లో వచ్చారా? కార్ లో ఆయన ఇంకా లారీ, పుష్పక విమానం ఏవేవో అన్నట్టు గుర్తు నాకు. ఆయన కార్ లో, మీరు బస్సులో వచ్చారా, కార్ లో వచ్చారా, కార్ అనుకున్నారా, బస్ అనుకున్నారా అడిగాడు చంద్రబాబు గారు. కానీ మొత్తానికి వాళ్ళందరూ మాత్రం ఎందులో వచ్చారు? కార్ లోనే వచ్చారు. కార్ లోనే వచ్చారండి. ఓకే, సో కన్ఫర్మా? కన్ఫర్మ్. ఓకే వాణి గారు, దట్ వాస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
వాణి గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. ఎస్, సో మరి ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, అప్పు చేసి ఏం కూడు? ఏ ఉప్పు కూడు, బి తప్పు కూడు, సి పప్పు కూడు, డి కారం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ పంపించండి. కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. నెక్స్ట్ కాలర్. హలో హలో నిఖిత. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? రమాదేవి. రమాదేవి గారు ఎక్కడి నుంచి? గుంటూరు. ఓ, గుంటూరు నుంచి. అవును. ఓకే రమాదేవి గారు, ఫస్ట్ నేను మీ పేరు రాసేసాను. రాయండి. ఓకే రమాదేవి గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సో మరి రమాదేవి గారు మీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం టీవీ వస్తా ఉంటాం, ఈ టీవీ అభిరుచి. అంతేనా? చూడటమేనా లేకపోతే లైఫ్? అవునా? అవును అవును. ఓకే, మా ఛానల్ ఓన్లీ చూడడం వరకేనా లేకపోతే కొత్త వంటలు ట్రై చేయడం కూడా ఉందా? చేస్తానే ఉంటాము, ఎక్కువగా ఈ టీవీయే చూస్తుంటాం కదా. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మా సరదా సమయం షోలో మీకు బాగా నచ్చిన రౌండ్ ఏంటి? చిటికీలో చిట్కా బాగా నచ్చింది. చిటికీలో చిట్కా ఇష్టమా? అండ్ రమాదేవి గారు థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించారా ప్లీజ్? థ్యాంక్ యూ. సో ఇంట్లో ఎవరెవరు టీవీ చూస్తున్నారు? ఎవరు లేరు నిఖిత, నేనే. మీరేనా? ఫోన్ లో మాట్లాడడం కాకుండా టీవీలో కూడా వింటున్నారా మీ వాయిస్ మళ్ళీ? అవునా? ఓకే, సో మరి రమాదేవి గారు మీరు బాగా పాటలు పాడతారని విన్నారు, నిజమేనా? ఓన్లీ చక్కగా నవ్వుతారు అంతేనా? చిలకలాగా. ఈ సారీ చాలా బాగుంది. ఏంటండి? సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అందమైన సారీస్ ని నాకు ప్రతిరోజు అందిస్తున్నారు ప్రివా కలెక్షన్స్, బంజారా హిల్స్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. సో మరి రమాదేవి గారు ఓకే, సో మరి మీరు కూడా గేమ్ ఆడడానికి రెడీయా? నిన్న అడిగిన క్వశ్చన్ కి చెప్పనా? సూపర్ అబ్బా అసలు. ఎస్, నిన్న అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. చీపురు ఇల్లంతా ఊడ్చి మూల పడుకోబెడతా. అవునా? ఏంటి అంత ఈజీగా అడిగాను క్వశ్చన్? నేను ఈ రోజు అడిగి మరి ఆన్సర్ చెప్తున్నారు. అవును, రోజు వచ్చి ఎన్ని తెలుసు. అదే మునుపు రోజు దోలమూసు అని చెప్పారు చూడు, అది కూడా తెలుసు. అయ్యో చెప్పలేదే అనుకున్నాం, చూసి కదా. నో ప్రాబ్లం, ఈ రోజు కాల్ కలిసి ఆన్సర్ చెప్పారుగా, హ్యాపీ. ఓకే అవును. ఓకే, కానీ అది కరెక్ట్ కాదు, నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే ఓకే. సో మరి రమాదేవి గారు మీరు ఆడబోయే గేమ్ పేరు మా పాట మీ నోట. అవునవును. ఓకే, సో మరి మా పాట మీ నోట ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను మీకోసం ఒక ఆడియో క్లిప్ ప్లే చేస్తాను. అందులో ఒక సాంగ్ వస్తుంది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి, దాన్ని తెలుగులో మీరు కరెక్ట్ గా మా కోసం పాడాలి. సౌండ్ పెట్టుకుంటా? పెట్టుకోవచ్చు. ఓకే, సో సాంగ్ వింటారా మరి? సాంగ్ ప్లీజ్. பெண்ணெளி பண மரணங்கா கண்ணால உதுரிய காதல் சங்கே கட்டழகு ஏங்க காத்திருக்கு வேங்க பேசவே பேசாதடி. రమాదేవి గారు విన్నారా? కొంచెం క్లూ ఇవ్వా? క్లూ ఇవ్వనా? సరే, ఈ సినిమా మగధీర సినిమా. మగధీరాలురా? మమ్మీ దాంతో కాకుండా ఇంకొక సాంగ్. చెప్పకనే పాటగా? ఏ ఒకసారి పాడండి పాడండి పాడండి. చెప్పకే చెప్పకే ఏం చెప్పకే? పాడండి, ఒక్క లైన్ పాడండి, కొంచెం పాడకపోయినా పర్లేదు, అప్ప చెప్పండి కనీసం. గుర్తు రావట్లేదు నిఖిత. గుర్తు రావట్లేదా? బట్ ఎనీవేస్ మీరు అట్లీస్ట్ ఫస్ట్ 2 లైన్స్ అయినా ఒకసారి పాడండి. చెప్పండి, చెప్పకు తర్వాత చెప్పకపోతే ఎలా చెప్పాలి కదా? చెప్పకు అంతా
వద్దు వద్దు వద్దు, మీరు ఇంకేదో కొత్తది పాడేస్తున్నారు. బట్ ఎనీవేస్ మీరు ట్రై అయితే చేశారు. కానీ ఇప్పుడు అసలు సాంగ్ విందాం, ఓకేనా? సాంగ్ ప్లీజ్. చెప్పాన చెప్పొద్దు, చెప్పాన చెప్పొద్దు, చెప్పాన చెప్పొద్దు, తిప్పాన తిప్పదు నేను అనుపడ్డదంతా నీకు నాకు దుమ్మా చెప్పాన చెప్పొద్దు వంకా ఇవ్వాన ఇవ్వద్దు ధంకా ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా నువ్వు నేను సింకా వసిగుర్ర కుంకా. హలో రమాదేవి గారు, సాంగ్ కరెక్టేనా? కొద్దిగా ముందు కరెక్టే. ముందు కరెక్టేనా? ఎనీవేస్ పర్లేదు, గుర్తు రాలేదు నీకు. ఇంటానే ఉంటాం ఈ టెన్షన్ లో, గుర్తు రాల. పర్లేదు, నో ప్రాబ్లం. మరి అట్లీస్ట్ ఫస్ట్ 2 letters అయినా చెప్పారు కాబట్టి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి దాట్ వాస్ అ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అట్లీస్ట్ ట్రై చేశారు కాబట్టి నేను కరెక్ట్ చేశాను, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు ఫర్ కాలింగ్. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. ఇలాగే కాల్ ట్రై చేస్తుండండి. ఇన్ కేస్ కాల్ కలకపోయినా కానీ మా SMS క్వశ్చన్కి ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి, ఓకే? సో మీరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ మరొకసారి ఎస్. సో మరి SMS క్వశ్చన్ కి మీరైతే కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి. అండ్ ప్రతిరోజు ఒక సూపర్ గిఫ్ట్ ని మీ సొంతం చేసుకోండి. సో మరి SMS క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ పంపించాలో మీ అందరికీ తెలుసు కదా. సో వన్స్ అగైన్ SMS క్వశ్చన్ ప్లీజ్. ఇవాళ మన SMS క్వశ్చన్, అప్పు చేసి ఏం కూడు? ఏ ఉప్పు, బి తప్పు, సి పప్పు, డి కారం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి. అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళిపోండి, ఓకే? సో మరి మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరు చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ నిఖిత. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో చెప్పుకోవచ్చుదా? నా పేరు చెప్పుకోండి. క్లూ ఇవ్వరా ప్లీజ్? మీరు అడుగుతారుగా, నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ ప్లీజ్. నేను ఇంతకు ముందు కూడా కాల్ చేశాను, నా కాల్ కట్ అయిపోయింది, అప్పుడు బ్యాలెన్స్ అయిపోయిందని. ఎస్ ఎస్, లక్ష్మీ జ్యోతి గారు. చూడండి ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు. ఓకే, సో లక్ష్మీ జ్యోతి గారి పేరు రాసేసాను. ఓకే. అండ్ ఆ రోజు మీకన్నా ఎక్కువ నేను బాధపడ్డాను మీ కాల్ కట్ అయినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీ కాల్ కలిసినందుకు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సూపర్. సో లక్ష్మీ జ్యోతి గారు, సో ఇందాక పాట మీకు తెలుసా? నాకు తెలుసు. ఏది పాడండి ఇప్పుడు మీరు ఒకసారి. అబ్బా, నా పాట సరిగ్గా లిరిక్స్ రావు, కాకపోతే తెలుసు. అవునా? ఓకే. సో ప్రతిరోజు వెళ్లే ముందు నేనేమో వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను కదా. అవును. ఇల్లంతా తిరిగి మూలను కూర్చుంటుంది, ఏమిటది? అది చీపురు. అందరు చెప్తున్నారని చెప్తున్నారా? లేదు లేదు, నాకు కూడా తెలుసు. మీకు కూడా ఆన్సర్ తెలుసా? ఓకే, మరి అది కరెక్ట్ కాదు, నేను లాస్ట్ లో చెప్తాను, ఓకే? ఓకే. సో లక్ష్మీ జ్యోతి గారు చెప్పండి, ఈ రోజు ఏంటి ఇంట్లో స్పెషల్? ఈ రోజు ఏం లేదు, మామూలేనా? వై? ఎందుకు ఈ రోజు ఏమైనా స్పెషల్ వండే మూడ్ లేదా? ఈ రోజు ఎలా అయినా సరదా సమయం షోకి కాల్ కలవాలి అని మొత్తం కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉన్నట్టుంది కదా. అవును. సో హ్యాపీ కాల్ కలిసింది కదా. అప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఫుల్ ఎనర్జీ వచ్చేస్తున్నారు. యా, ఫుల్ రీఛార్జ్ అయిపోతాం కాబట్టి అప్పుడు ఏం చక్క సూపర్ వంటలన్నీ వండి పెట్టేయచ్చు కదా. అంతేయా? ఓకే. సో మరి లక్ష్మీ జ్యోతి గారు, అవును మీ ఫేవరెట్ రౌండ్ ఏమని చెప్పారు మా షోలో? నాకు సాంగ్స్ రౌండ్ బాగా ఇష్టం. ఈ పాట కదా. నో ప్రాబ్లం. ఎనీవేస్, సో మరి ఇప్పుడైతే గేమ్ ఆడడానికి రెడీయా మీరు? ఓకే, రెడీ. మీరు ఆడబోయే గేమ్ పేరు చిటికెలో చిట్కా. ఓకే ఓకే. సో చిటికెలో చిట్కా ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను మీకోసం ఒక ఫోటో చూపిస్తాను. అందులో ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, ఓకే? ఏదైనా ఒక వస్తువు రావచ్చు. సో దానికి సంబంధించిన ఒక 3 చిట్కాలు టకా 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 మీరు నాకు చెప్పేయాలి. ఓకే, రెడీ? యా. రెడీయా చూడడానికి ఫోటో? రెడీ. ఫోటో ప్లీజ్.
లక్ష్మీ జ్యోతి గారు. హలో హలో వింటున్నారా? చూసారా ఫోటో? చూసాను. వెరీ గుడ్. ఏమొచ్చింది ఫోటోలో? మిరియాలు వచ్చాయి కదా. ఎస్. సో మరి మిరియాలకి సంబంధించిన ఒక 3 చిట్కాలు ఇప్పుడు లక్ష్మీ జ్యోతి గారు చెప్తారు. రెడీ? ఓకే. మనకి జలుబు చేసినప్పుడు పాలల్లో మిరియాలు వేసుకొని తాగితే జలుబు తగ్గిపోతుంది. ఇంకా మన దద్దోజనం చేసుకుంటాం కదా, దాంట్లో కూడా మిరియాలు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిరియాలు చాలా మంచిది. జలుబు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తాయి. ఇందాక చెప్పేసాం జలుబుకి సంబంధించి. అవును కదా. ఇంకొకటి ఏంటి? నేను చెప్పిన ఒకటి. ఓకే ఓకే. సో మరుగుతున్న నీళ్ళల్లో మిరియాల ఆయిల్ ఉంటుంది కదా, అది వేసి మనం స్నానం చేసినట్లయితే కీళ్ళ నొప్పులు అండ్ ఎనీ స్కిన్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా త్వరగా పోతాయి. తెలుసా? మిరియాలు అండ్ అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఉల్లిపాయ వేసి అది దంచి ఆ పేస్ట్ ని మనం హెయిర్ కి అప్లై చేసినట్లయితే గనక చుండ్రు అండ్ అలాగే పేర్లు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అలాంటివన్నీ పోతాయి. అండ్ అంతేకాకుండా హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ప్రతిరోజు కూడా మనం డైట్ లో మిరియాలు యాడ్ చేసుకుంటే యాడ్ చేయాలి. డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎస్పెషల్లీ మలేరియా వచ్చిన వాళ్ళకి కూడా మిరియాలు తీసుకున్నట్లయితే గనక ఆ ప్రాబ్లం కూడా పోతుంది. బోల్ టిప్స్ తెలుసుకున్నాం కదా ఈరోజు. చాలా తెలుసుకున్నాం. ఎస్. అండ్ యా, లక్ష్మీ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో లక్ష్మీ జ్యోతి గారు కాల్ చేశారు, ఎన్నో చక్కని టిప్స్ మా కోసం షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే. ఎస్. అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, అప్పు చేసి ఏం కూడు? ఏ ఉప్పు, బి తప్పు, సి పప్పు, డి కారం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. సో కరెక్ట్ గా ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించండి. అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. నెక్స్ట్ కాలర్. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సత్య అండి. సత్య గారు ఎక్కడి నుంచి? తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే. ఫస్ట్ నేను మీ పేరు రాసేనా? రాసేసాను. ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఖాళీ అండి. ఇంట్లో ఖాళీయా? ఓకే. ఇంట్లో వంటలు బాగా చేస్తారా మరి? ఇంకా లేదండి. ఇంకా లేదా? ఓకే. సో మరి సత్య, మరి నీకు బోర్ కొడితే ఏం చేస్తావు? టీవీ చూస్తాను, అభిరుచి గట్రా. అవునా? ఓకే. సో మరి సత్య, నువ్వు టీవీ చూస్తున్న విషయం నాకు అర్థమైపోయింది. ప్లీజ్ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించేవా? అమ్మ చూస్తున్నాను, బయటకు వస్తాను. అమ్మ పేరేంటి? నాగమణి. నాగమణి గారికి నమస్తే. ఓకే. ఓకే. సో మరి సత్య, ప్రతిరోజు వెళ్లే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగి వెళ్తాను. మరి నిన్న నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇల్లంతా తిరిగి మూలను కూర్చుంటుంది, ఏమిటది? చీపురు కట్ట. చీపురు కట్ట. అందరికి ఆన్సర్ తెలిసిపోయింది. ఓకే. ఎనీవేస్ చెప్పు చెప్పు సత్య. సింపుల్ గా అడుగుతారు కదండి క్వశ్చన్స్ మీరు కదా, మరి అందరూ గెలుచుకోవాలి కదా. అవునండి, అందుకోసం. మరి సత్య, ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపిస్తున్నావు నువ్వు? ఇంకా లేదు, ట్రై చేయాలి. ఈ రోజే ట్రై చేశాను, నేను అనుకుని చూసి ఈ రోజు ట్రై చేశాను. వెరీ గుడ్. సో ఇన్ కేస్ కాల్ కలగకపోయినా కానీ ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఓకే. సరే, డన్. సో మరి సత్య, గేమ్ ఆడడానికి రెడీయా? రెడీ అండి. గేమ్ మీరు ఆడబోయే గేమ్ పేరు తమాషా ప్రశ్నలు. తమాషా ప్రశ్నలు ఎలా ఆడాలి అంటే, నేను ఫస్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి డిఫరెంట్ గా ఆన్సర్ చెప్పాలి. చిలిపి క్వశ్చన్ అయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఫన్నీ క్వశ్చన్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతాను. పొడుపు కథ అయి ఉండొచ్చు. ఓకే. రాంగ్ అయితే మాత్రం మళ్ళీ ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ అయినా పంపించాలి, లేదా మళ్ళీ కాల్ ట్రై చేయాలి. ఓకే, నేను హెల్ప్ చేస్తానులే. ఓకేనా? ఓకే సత్య, నీ క్వశ్చన్, ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర ఏమిటది? ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర.
బాల్. బాలా? ఏ ball. బాల్ కి కర్రకి ఏమైనా సంబంధం ఉందా బంగారం? కాదు కాదు. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర. తీసిన ఐడియా రావట్లేదు. షూరా? సత్య ఓకే ఎనీవేస్ ఓకే నేను ఆన్సర్ చెప్పేస్తాను అయితే. ఆన్సర్ విసిన కర్ర. ఆన్సర్ చెప్పలేకపోయా. ఐమ్ రియల్లీ సారీ, దట్ వాజ్ ఎ రాంగ్ ఆన్సర్ కదా. సర్లే. ఎస్, సో ఐమ్ రియల్లీ సారీ సత్య, దట్ వాజ్ ఎ రాంగ్ ఆన్సర్. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ ట్రై చేయండి అండ్ ఈసారి ఖచ్చితంగా ఓకే. సో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పి గిఫ్ట్ గెలుచుకోవడానికి ట్రై చేయొచ్చు. బట్ ఇన్ కేస్ కాల్ కలగకపోయినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిరోజు మన కోసం SMS క్వశ్చన్ ఉంటుంది కాబట్టి SMS క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి అండ్ SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ అయిపోయింది. ఓకే, సో ఇవాళ మన SMS క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన SMS క్వశ్చన్, అప్పు చేసి ఏం కూడు? ఏ ఉప్పు, బి తప్పు, సి పప్పు, డి కారం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోయింది. ఓకే, సో ఎస్ మరి మొత్తానికి టైం వచ్చేసింది. నేను ఇవాళ మన లక్కీ డిప్ విన్నర్ ఎవరో రివీల్ చేసేయడానికి. సో మరి ఇవాళ మన లక్కీ డిప్ విన్నర్ ఎవరో చూద్దామా? ఎస్, 1 2 3 4 5 6. ఐ థింక్ లాస్ట్ కాలర్ సత్య తప్ప ఈరోజు అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అండ్ ఫైనల్లీ ఇవాళ విన్నర్గా ఎవరున్నారో ఇప్పుడు నేను చెప్పేస్తాను. ఓకే, సో ఇవాళ విన్నర్ ఎవరో నాకు తెలుసు, కానీ దానికి ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పేస్తాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు ప్రతి కాలర్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పేశారు. చీపురు, సో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి ఆన్సర్స్ చెప్తున్నందుకు. అండ్ ఎస్, సో ఇవాళ మన విన్నర్ ఎవరు అంటే నన్ అదర్ దెన్ వాణి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ వాణి గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో ఎస్, మరి మీరైతే కాల్స్ ట్రై చేస్తూ ఉండండి. ఇన్ కేస్ కాల్ కలకపోయినా కానీ మా SMS క్వశ్చన్ కి ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఓకేనా? మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని అందిస్తున్నవారు చిలపల్లి నాగేశ్వర అండ్ సన్స్ వారు ఫ్రమ్ విజయవాడ. అంతేకాదు నాకు ప్రతిరోజు ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్స్ ని అందిస్తున్నవారు ప్రివా కలెక్షన్స్ ఫ్రమ్ బంజారా హిల్స్. మరి వెళ్లే ముందు నేను కూడా ఒక క్వశ్చన్ అడిగి వెళ్తాను కదా. ఇవాల్టి క్వశ్చన్ ఏంటి అంటే, మొఖం లేకపోయినా బొట్టు పెట్టుకుంటుంది ఎవరు? మొహం లేకపోయినా బొట్టు పెట్టుకుంటుంది ఎవరు అనేది బాగా ఆలోచించండి. అండ్ రేపు మాత్రం నేను అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పండి. ఓకే, సో ఎస్, మరి ఇవాల్టి షో టైం కూడా అయిపోయింది కాబట్టి నేనైతే టాటా బాబాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. మళ్ళీ రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ నిఖిత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై.